అక్కడ కూర్చుందాం. కూర్చో. ఇదే రెస్టారెంట్లో ఇదే టేబుల్ మీద కూర్చొని రేణుకతో పెళ్లి గురించి మాట్లాడాను. కానీ ఇప్పుడు అమృత్తో పెళ్ళి అవుతుంది. నా జీవితంలో ఇంత దారుణమైన సిచ్యువేషన్ వస్తుందని నేను ఊహించలేదు. వికాస్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. అమృత, ఏం కావాలో చెప్పు. ఆర్డర్ సార్. మీ ఇష్టం. నీది చాయిస్, నువ్వే చెప్పు. పర్లేదు, మీరే చెప్పండి. 2 చికెన్ నూడిల్స్. ఓకే సార్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకురా. అలాగే సార్. అమృత, నీ దగ్గర నుంచి నాకు ఒక క్లారిటీ కావాలి. నువ్వు ఇంకా నా దగ్గర కంఫర్టబుల్గా ఫీల్ అవటం లేదు. షాపింగ్ మూడీగా వచ్చావు. రెస్టారెంట్ రావడానికి తాతయ్య ఓకే అన్నా కానీ మూమెంట్ ఇవ్వలేదు. నా మీద నీకు ఇంకా కోపం పోలేదా? అలాంటిదేం లేదు. థ్యాంక్ గాడ్. అమృత, మళ్ళీ చెప్తున్నాను, అవుట్ హౌస్లోకి నువ్వు ఎంటర్ అయినప్పటి నుంచి నిన్నటి ఇన్సిడెంట్ దాకా అన్ని తప్పులకి సారీ. అలాగే మా అమ్మ నాన్న కూడా నిన్ను హర్ట్ చేశారు. వాళ్ళ తరపున కూడా సారీ. ఇట్స్ ఓకే. త్వరలో పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అవుతాయి. ఈలోపు నువ్వు ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటే ఇద్దరికీ హ్యాపీ. రేణుకకు ఫోన్ చేశారా? ఎందుకు? మనం పెళ్లి చేసుకుంటున్నట్టు రేణుకకు చెప్పరా మరి? అమృత, రేణుకకి ఈ విషయం చెప్పాలంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పలేను. రేణుక నా ఫ్రెండ్ అన్న సంగతి మీకు తెలుసు. తను నన్ను అసహించుకుంటుందన్న సంగతి కూడా మీకు తెలుసు. రేపు పెళ్ళయ్యాక రేణుకకి సడన్గా ఈ విషయం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచించారా? ఇప్పుడు రేణుక గురించి ఎందుకు అమృత? వికాస్, రేణుక మిమ్మల్ని సిన్సియర్గా ప్రేమించింది. కానీ ఇప్పుడు మన పెళ్లి విషయం రేణుకకు ఫోన్ చేసి చెప్పడం మీ బాధ్యత. సరే, తర్వాత మాట్లాడతాను. లేదు, ఎటువంటి పరిస్థితుల్లో మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామో రేణుకకు తెలియాలి. దయచేసి రేణుకతో ఈ విషయం ఇప్పుడే మాట్లాడండి. ఇప్పుడా? అవును, నా మనస్సాక్షి ప్రకారం రేణుకకు చెప్పాలనిపించి ఫోన్ చేసి చెప్పాను. వాట్? అంటే రేపు విషయం కూడా చెప్పేశావా? చెప్పాను. సుబ్బలక్ష్మి ద్వారా ఫోన్ చేసి చెప్పాను. కానీ నమ్మలేదు. ఇష్టం వచ్చినట్టు తిట్టి ఫోన్ పెట్టేసింది. మీరెలాంటి తప్పు చేయరని రేణుక సిన్సియర్గా నమ్ముతోంది. ఈరోజు మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నన్ను పెళ్లి చేసుకుంటున్నారు. మీరిప్పుడు రేణుకకు నిజం చెప్పకపోతే మిమ్మల్ని సిన్సియర్గా ప్రేమించినందుకు తను ప్రాబ్లమ్స్లో పడుతుంది. జరిగింది మీరు చెప్తే రేణుక తప్పకుండా నమ్ముతుంది. అప్పుడు తను ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది. వెంటనే మీరు ఫోన్ చేసి చెప్పండి. లేదమృత, ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే షాక్ అవుతుంది. వద్దు అమృత, రేణుక ఫాదర్కి నాకు చాలా గొడవలు జరిగాయి. ఆయనకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. ఆయన నొప్పించలేక రేణుకు కూడా వెక్స్ అయిపోయింది. నేను కూడా ఎక్కువ ప్రెషర్ చేయకుండా తన ఇష్టానికే వదిలేశాను. రీసెంట్గా ఫోన్ చేసి సారీ, నన్ను మర్చిపోమని చెప్పేసింది. సో ఈ విషయం ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు అమృత. అయినా నువ్వు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పినా డౌట్ క్లారిఫై కోసమైనా తను నాకు ఫోన్ చేసేది. అలా చేయలేదంటే నాతో పెళ్లి విషయం గురించి డెసిషన్ మార్చుకుని ఉంటుందేమో. నాకైతే అలా అనిపించడం లేదు. మన పెళ్లి విషయం రేణుకకు చెప్పడం న్యాయం. ఆలోచించండి. వాళ్ళ నాన్న పెళ్లి ఒప్పుకోలేదన్న కోపంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే
రేణుక తట్టుకోలేదు. తను చాలా ఎమోషనల్. బట్ నీ మాట కాదనకుండా పెళ్ళయ్యేలోపు ఫోన్ చేసి చెప్తాను, సరేనా? సరదాగా నీతో రెస్టారెంట్ కానీ వస్తే రేణుక విషయం చెప్పి సీరియస్ చేసావు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. కుర్రో కుర్రు, నీ కాసుల కోసం ఆశపడి అబద్ధం చెప్పమే కూన. ఉన్నది ఉన్నట్టే చెప్తాం, లేనిది లేనట్టే చెబుతాం. నమ్మడం నమ్మకపోవడం అంతా మీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పింది జరుగుతుందే కూన. కుర్రో కుర్రు. వచ్చావా లక్ష్మక్క? లచ్చో లక్ష్మక్క. కుర్రో కుర్రు. అంబ పలుకు, జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. కుర్రో కుర్రు. జరిగేది చెబుతా, జరగబోయేది చెబుతా, ఉన్నది ఉన్నట్టు చెబుతా. కొండదేవర మీద ఆన. కుర్రో కుర్రు. ఈ రోజుతో కొయ్యూరు జాతకాన్ని క్లోజ్ చేస్తాను. మా మధ్య జరుగుతున్న జాతకాల ఛాలెంజ్కి ఈరోజు ముగింపు పలుకుతాను. అంబ పలుకు, జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. ఇదేం విచిత్రం? బైక్ నడుపుతూ వస్తున్నది శుభలక్ష్మి కోనేనా? కుర్రో కుర్రు. ఏమిటే శుభలక్ష్మి కూనా, ఏమైందే నీకు? ఈ బండి ఏమిటి, ఆ కళ్ళజోడేమిటి? నీదంతా ఓవర్ యాక్షన్ లాగుందే కూన. కుర్రో కుర్రు. ఆహాహా, ఏమి స్టైలే కూన. స్టైల్ కాదు కొయ్యూరా, ఈరోజు నీ జాతకం ఫైల్ క్లోజ్ చేస్తాను. తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు బాగా ముదిరిపోయావే కూన. కుర్రో కుర్రు. హా, నా గురించి ఎందుకు కానీ నువ్వెలా ఉన్నావు? అంబదయ్య వల్ల బాగానే ఉన్నాను. కొయ్యూరా, ఒకసారి మన ఇద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్ని గుర్తు చేసుకో. ఎందుకే కూన? గుర్తు చేసుకో, చెప్తాను. నేను జాతకం చెప్పినట్టుగానే వికాస్ రేణుకనే మనవాడతాడు. అమృతకు సపోర్ట్గా ఉంటూ దాని పెళ్లి వికాస్తో నేను జరిపిస్తాను. ఛాలెంజ్. ఛాలెంజ్ గుర్తు చేసుకున్నావా? నువ్వు చెప్పినట్టు వికాస్ రేణుకని పెళ్లి చేసుకోవట్లేదు. అమృతం చేసుకుంటున్నాడా? డా కాదు, డు చేసుకుంటున్నాడు. అది అసంభవం, ముమ్మాటికి జరగదు. ఏహే, జరిగి తీరుతుంది. వికాస్ అమృతాన్ని పెళ్లి చేసుకోవడం ఒప్పుకున్నాడు. అమృత మా ఇంటికి వచ్చి స్వయంగా చెప్పింది. నేను నమ్మను. నమ్మవా? అటు చూడు. చూసావుగా, ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? వాళ్ళిద్దరు హ్యాపీగా కారులో షికారు తిరుగుతున్నారు. ముహూర్తాలు కూడా చూస్తున్నారు. త్వరలోనే పెళ్లి. ఇప్పుడు అర్థమైందా? పిచ్చి కూన, కళ్ళతో చూసిందంతా నిజమనుకుంటున్నావా? కలిసి తిరిగినంత మాత్రాన పెళ్ళి అయిపోయినట్ట, ముహూర్తాలు పెట్టినంత మాత్రాన 3 ముళ్ళు వేసినట్ట. ఈ 3 ముళ్ళు చిక్కుముడి జాతకం అంత ఈజీగా విడిపోదే కూన. కుర్రో కుర్రు. ఓడిపోయి నన్ను ఒప్పుకోవడానికి మొహమాట పడుతున్నావా కొయ్యూరా? మొహమాటం కాదే కూన, నువ్వు మోసపోతున్నావు. కుర్రో కుర్రు. అంటే హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడి తెల్లగా చల్లగా ఉంటాయి. అలాగని తెల్లగా ఉన్నవన్నీ చల్లగా ఉంటాయా? నల్లనవన్నీ నీళ్లు కాదు, తెల్లనవన్నీ పాలు కాదు. ఆకాశంలో మబ్బు పట్టినంత మాత్రాన వర్షం వస్తుందా? రాదు. ఇది కూడా అంతేనే కూన. కుర్రో కుర్రు. అంటే ఏంటి నువ్వు చెప్పేది? ఈరోజు మళ్ళీ చెబుతున్నాను, ఎన్ని జరిగినా ఎన్ని చేసినా చివరికి వికాస్ చేసుకునేది రేణుకనే. ఇది సత్యం. కుర్రో కుర్రు. సత్యం లేదు, పైత్యం లేదు. ఛాలెంజ్ ప్రకారం నువ్వు ఓడిపోతున్నావు. నువ్వు చెప్పిన జాతకాన్ని నేను తిరగ రాస్తాను. ఆ వికాస్ని ఎలాగైనా బెదిరించి అమృతతో పెళ్లి నేను చేస్తాను. రేణుకతో ఎట్టి పరిస్థితుల్లో వికాస్ పెళ్లి కాదు. కుర్రో కుర్రు. ఓ శుభలక్ష్మి కూన, వికాస్ అమృతాన్ని పెళ్లి చేసుకుంటున్నాడు.
ముహూర్తాలు పెట్టుకుంటున్నారని ఆనందపడకే కూన ఇప్పుడు గత్తర బిత్తర జరుగుతుందే కూన. ఏంటి మళ్ళీ గత్తర్ బిత్తరా? ఎవరికి? అమృతక, వికాస్ కా, రేణుక? ఎవరి జీవితంలో గత్తర్ బిత్తర జరుగుతోంది? ఢిల్లీలో గత్తర బిత్తర జరగబోతుంది. ఎవరు ఊహించని విధంగా కథ మలుపులు తిరగబోతుంది. ఇది తుఫాను బీభత్సం కాదు, ప్రళయం. ప్రళయం రాబోతుంది. అంతా గత్తర బిత్తర. కుర్రో కుర్రు. సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి! అయ్యయ్యో, ఏంటి కోయిదరా, ఈ స్పృహ తప్పే అలవాటు నీ దగ్గర నుంచే వచ్చిందా? కంటిన్యూటీగా వాటర్ బాటిల్ కూడా తీసుకురాలేదు. అయినా నువ్వేంటి కోయిదరా, క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు వాళ్ళ జాతకాలు సుబ్బలక్ష్మికి లీక్ చేసి నాకు అన్యాయం చేయకోయిదరా? పిచ్చోడా, నీకు న్యాయమే చేశాను. అసలు శుభలక్ష్మికి నువ్వే ప్రేమికుడు అని, నువ్వే కాబోయే భర్తవని నీ లైన్ క్లియర్ చేసింది కూడా నేనే. అవునా? చాలా థ్యాంక్స్ కోయిదరా. కుర్రో కుర్రు. సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి! లే! గత్తర్ బిత్తరా, గత్తర్ బిత్తరా, ఢిల్లీలో గత్తర్ బిత్తరా. కోయిదర్ ఎక్కడ? కోయిదర్ ఇప్పుడే వెళ్ళిపోయాడు సుబ్బలక్ష్మి. అయ్యో, ఇప్పుడు ఎలా? ప్రళయం రాబోతోంది. ప్రళయం మలుపు తిరగబోతోంది. ఢిల్లీలో గత్తర్ బిత్తర జరగబోతోంది. గత్తర్ బిత్తర జరగబోతోంది. గత్తర్ బిత్తర జరగబోతోంది. కోయిదరా, కోయిదరా, సుబ్బలక్ష్మి, కోయిదరా, సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి! మీరు కంప్యూటర్ జీవులు కదా, ఈ టైంలో మేల్కొని ఉంటారని ఫోన్ చేస్తున్నాను. బాబు శశాంక్, రేపు ఎన్ని గంటల ఇంటికి వస్తున్నావు? అలాగే. అలాంటిదేం లేదు, నేనే వచ్చి రిసీవ్ చేసుకుంటాను. అలా అయితే మా పిఏ ఆనంద్ని పంపిస్తాను. అలాగే బాబు, మంచిది. ఏంటమ్మా, ఇంకా నిద్రపోలేదా? డాడీ, ఫోన్లో ఎవరు? అదేనమ్మా, చెప్పాను కదా, శశాంక్ రేపు నిన్ను చూడ్డానికి మన ఇంటికి వస్తున్నాడు. అమ్మా రేణు, ఒక్క నిమిషమమ్మా. ఆనంద్ సార్, అర్లీ మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ పర్సన్ని రిసీవ్ చేసుకుని మన ఇంటికి తీసుకురావాలి. అలాగే సార్. సరేనా? ఓకే సార్. అమ్మా రేణు, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు డాడీ. చూడమ్మా, అబ్బాయి కంప్యూటర్ ఇంజనీర్, సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ డిజైనర్. మిగతా వివరాలన్నీ నిన్నే చెప్పానుగా. ఒకవేళ అతని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాట్లాడు. నీకోసం ఎంతసేపైనా టైం స్పెండ్ చేస్తాడు. అలాగే పెళ్ళయ్యాక మీరిద్దరూ అమెరికాలో సెటిల్ అవ్వాలని నా కోరిక. సరే, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడతాను. ఇంకొక విషయం, ఇది ఒక రకంగా పెళ్లి చూపులే అనుకో. క్యాజువల్గా ఉన్నా లేదంటే ట్రెడిషనల్గా ఉంటానన్నా అది నీ ఇష్టం. సరేనా? అమ్మ రేణు, ఆ అబ్బాయితో నీ ప్రేమ గురించి, వికాస్ గురించి చెప్పి టైం వేస్ట్ చేసుకోకు. అంతా మరిచిపోయి హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయి. సరేనా? అయితే నా ప్రేమ విషయం ఏం చేశారు డాడీ? సారీ అమ్మా, నేను ఆ అబ్బాయికి మాట ఇచ్చేశాను. నేను వికాస్కి మాట ఇచ్చాను డాడీ. అవన్నీ నాకు తెలీదు. రేపు ఆ అబ్బాయి ఇంటికి వస్తున్నాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా అతనే ఈ ఇంటికి అల్లుడు. దట్స్ ఆల్.
వికాస్, డాడీని ఎలా అయినా ఒప్పిస్తాను. నాకు 4 రోజులు టైం ఇవ్వు. ఆయనే మీ ఇంటికి వచ్చి నువ్వు లేకపోతే నా కూతురు బతకదు, నా కూతుర్ని ఎలా అయినా పెళ్లి చేసుకో అని, నీకంటే మంచివాడు నా కూతురికి దొరకడు అని బతిమాలేలా చేస్తాను. సారీ వికాస్, నేను నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాను. అలా అని నిన్ను కాకుండా ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను. రేపు నా పెళ్లి చూపులు కాదు, ఆఖరి చూపులు. వావ్, నైస్ పీస్. రాధాకృష్ణుల ప్రేమ చాలా గొప్పది కదా. అవును, ఇట్స్ ఎ ప్లాటనికల్ లవ్. రేణు, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. మన ప్రేమకు గుర్తుగా ఈ రాధాకృష్ణులు. అలాగే అందులో నేను రాసిన కవిత ఉంది, హాస్టల్కి వెళ్ళాక చదువుకో. వికాస్, ఐ లవ్ యూ సో మచ్. ఈ జన్మలో నా ప్రేమను గెలిపించుకోలేకపోయాను. వచ్చే జన్మలో మళ్ళీ నీ ప్రేమికురాలుగానే పుడతాను. గుడ్ బై.